బేసిక్గా ఐ లవ్డ్ హర్ ఫర్ వాట్ షీ ఈజ్. ఐ లవ్డ్ హర్ యాజ్ అన్ ఎంపవర్డ్ ఉమెన్. నేను పెళ్లి చేసుకోబోయే ముందు నాకు తెలుసు, సర్వీస్లో కూడా నాకన్నా ఆమెకి ఎంతో కొంత ఎక్కువే తెలిసి ఉంటుంది. సో కాబట్టి బేసికలీ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అ ఉమెన్. ఉమెన్ బేర్ చేసినంత నాన్ సెన్స్ ఎవరు బేర్ చేయలేరు. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం ఇప్పుడు అంటే ఆ స్థాయి దాటిన తర్వాత, ఎగ్జాక్ట్లీ సార్, యు సెడ్ పర్ఫెక్ట్ వర్డ్, దాటిన తర్వాతనే. అది చెప్పిన తర్వాత కూడా నువ్వు అర్థం చేసుకోలేదు అని అంటే బేసికలీ నీకున్నది ఈగో కూడా కాదు, కంప్లీట్ మూర్ఖత్వం. కరెక్ట్. ఇప్పుడు ఎవరికైనా కోపం రావడం సహజం, తర్వాత పోతే కోపం వచ్చినప్పుడు ఒక మాట అనడం సహజం, మేబీ తన్నుకోవడం కూడా సహజం కావచ్చు. బట్ ఆఫ్టర్ దట్ ఎవరో ఒకరు రియలైజ్ చేయాలి. ఇప్పుడు మా కన్నా ముందు జనరేషన్ ఉన్నవాళ్ళు ఎవరైతే 80స్కి ముందు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మాట అనుకున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా అడ్జస్ట్ అయి ఉండాలి, చెప్పండి, మాట్లాడుకోండి అని అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఎందుకు భరించాలి అని అంటున్నారు. సో ఈ రెండింటినీ గనక మనం బేరీజ్ వేసుకున్నప్పుడు అల్టిమేట్లీ సఫర్ అయ్యేది ఉమెనే, బయటకు వచ్చినా సఫర్ అయ్యేది ఉమెనే అవుతుంది. సో మీ వరకు సార్ ఎందుకు భరించాలి అన్న దానికి మీ ఆన్సర్ ఏముండింది అంటే, యాజ్ ఎ సీనియర్ పర్సన్, లేదు ఇన్నాళ్ల పాటు మీ వైవాహిక జీవితం కానివ్వండి, ఇద్దరు సివిల్ సర్వెంట్స్ బాధ్యతాయుతమైన పోస్టుల్లో ఉన్నారు, మీ వరకు సొసైటీ గురించి ఇంత బ్రాడ్ ప్రాస్పెక్టివ్ ఉంది కాబట్టి నేను అంటున్నాను, వాట్ యు సే ఎగ్జాక్ట్లీ, ఎందుకు భరించాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకటి అంటే అక్కడ వాళ్ళు తాత్కాలికంగా ఆలోచిస్తున్నారు అని. నువ్వు కనీసం ఒక్క మనిషిని కూడా భరించలేకపోతే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు డెవలప్ చేసుకోలేదు అని అర్థం. నువ్వు మనస్ఫూర్తిగా జీవించలేవు, అది నీ డెఫిషియన్సీ. కానీ భరించలేకపోవడం అనేది ఏంటంటే ఒక సందర్భంలో అట్లా అనిపించవచ్చు. ఇందాక మీరు చెప్పినట్టు దెర్ మస్ట్ బి ఏ స్టేజెస్ కూడా ఏమో. ఐ థింక్ భరించలేనంత వరకు బయటికి అంతవరకు కూడా ఓపిక పట్టి బయటకు వస్తారు. దీనిలో ఏంటంటే ఇప్పుడు స్త్రీ విషయం వచ్చేటప్పటికి ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి భరించలేకపోవడం అనేది సహజమండి. ఏంటంటే పనులన్నీ చేస్తున్నా కూడా పట్టించుకోకపోవడం కూడా భరించవచ్చు. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మరి మనం ఇదేదో చేయాలి కదా కలిసి అని అన్నప్పుడు కూడా నువ్వేంటి నాకు చెప్పేది అని అంటే దాన్ని భరించడం కష్టం. కరెక్ట్. ఫిజికల్ వర్క్ ఎంతైనా చేయొచ్చు, తర్వాత మెంటల్గా కూడా ఒక స్టేజ్ వరకు కూడా భరించవచ్చు. బట్ మనందరం కలిసి చేయాల్సిన పనులు ఉన్నాయి అని అన్న దగ్గర కూడా నువ్వేంటి నాకు చెప్పేది అని అంటే ఏమవుతుందంటే ఈ మనిషి ఏం చేస్తున్నాడు, ఫిజికల్ మెంటల్ దీని సంగతి తీసేయి, బట్ హీ డజంట్ హ్యావ్ ద బేసిక్ రెస్పెక్ట్ ఫర్ మీ. కరెక్ట్. సో బేసిక్ రెస్పెక్ట్ లేని వాళ్ళ దగ్గర నేను ఎందుకు ఉండాలి, ఎందుకు జీవితం ఎందుకు కంటిన్యూ చేయాలి, అట్లా అనుకోవడం తప్పలేదు. కానీ అదర్వైజ్ ఇప్పుడు నేను ఎందుకు భరించాలి అనే దగ్గరకు వచ్చేటప్పటికి మొట్టమొదటి మనం ఆలోచించాల్సింది ఏది చూసి మనం ఇష్టపడ్డామో దాన్ని గుర్తు చేసుకోవాలి. మనం చూసినప్పుడు చూసింది అమ్మాయిని, కొన్నేళ్ల తర్వాత నువ్వు ఇష్టపడడం లేదంటున్నది ఒక ఆమెని. ఇదే అన్ని సంవత్సరాల్లో వచ్చిన తేడా నీలో కూడా ఆమె చూస్తుంది కదా. అవును కదా. మరి చూసి అదే రకంగా ఆమె కూడా అనుకుంటే కరెక్ట్. సంచేతం అంటే ఎప్పుడు కూడా కాలం గడిచే కొద్దీ ఇదంతా కూడా మైండ్లో ఉండాలి. ఎస్, ఇద్దరము ఒకే దారిలో వస్తున్నప్పుడు నాకు మాత్రమే బాగాలేదు, రెండో వాళ్ళకి అంతా బాగానే ఉంది అనుకోవడం కరెక్ట్ కాదు. కరెక్ట్. ఇద్దరికి ఆ రకమైనది ఉన్నా కూడా ఒకరు ముందు ఎక్స్ప్రెస్ చేస్తే చేయొచ్చు, బట్ రెండో వాళ్ళు దాన్ని సర్దుకోవాలి. ఎందుకంటే దానిలో వేరే మార్గం లేదు. నేను అంటున్నాను కదా, ఎందుకంటే కనీసం ఒక్క మనిషితో నువ్వు ఉండలేకపోతే ఎటువంటి పరిస్థితుల్లోనైనా మిగిలిన ప్రపంచంతో నువ్వేముంటావు అంటే పైకి మెచ్చుకోలుగా ఉండడం కోసము, నువ్వు నాగరికుడు అని చూపించుకోవడం కోసం ఉంటున్నావు తప్పితే ఎదుటి మనిషిని ఎదుటి మనిషిగా గౌరవించే స్థాయికి నువ్వు ఇంకా ఎదగలేదు అని. బట్ అమ్మాయిల విషయంలోనైనా అబ్బాయిల విషయంలో కూడా ఆలోచించాల్సింది ఇదే. అమ్మాయి అయినా కూడా
నేను ఏం చూసి ఇష్టపడ్డాను, ఇప్పుడు దానిలో కంప్లీట్లీ డయామెట్రికల్లీ ఆపోజిట్ ఏమన్నా ఉందా అంటే పెళ్ళికి ముందు చాలా విషయాలు దాచిపెడతారు, సహజం, దానిలో ఏమీ తప్పట్టాల్సింది లేదు. కానీ ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చిన దానిలో ఎక్కడైనా మిమ్మల్ని పూర్తిగా హర్ట్ చేసేది ఉన్నట్లయితే మీ నిర్ణయం మీరు తీసుకోవడం అనేది ఖచ్చితంగా రైటే. అంతే తప్పితే సరే అప్పుడు కూడా భరించగలిగితే భరించండి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక పర్సన్తో జీవితాంతం ఉండడం వల్లనే మనం మెచ్యూర్ అవుతాం. కరెక్ట్. కనీసం ఒకరినైనా పూర్తిగా అర్థం చేసుకోగలిగితే ఆడవాళ్ళు చేసేంత పని ఎవ్వరు చేయరండి. ప్రస్తుతం ఉన్న దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం మనం ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ఈ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం పాయింట్ ఆఫ్ వ్యూలో మీకేమనిపిస్తుంది సార్? యాక్చువల్లీ అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అది తప్పనిసరి. ఎందుకంటే అంతా బాగానే ఉందని మామూలు ప్రజలు అనుకునే వాతావరణంలో టూరిస్టులుగా వెళ్ళిన వాళ్ళని చంపడం ఏంటి అంటే అసలు పూర్తిగా అన్ఎక్స్పెక్టెడ్ కదా. ఎగ్జాక్ట్లీ సార్. టూరిస్టులుగా వెళ్ళారు, తర్వాత దానిలో కూడా మేల్స్ని చంపేయడం అనేది, వాళ్ళు ఏదో రిలీజియన్ కూడా అడిగి చంపేశారని అంటారు. అవును. ఈ మూడు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయండి. కరెక్ట్ సార్. తర్వాత పోతే యాక్సెప్టబుల్ కాదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. కరెక్ట్. అంచేత ఖచ్చితంగా దాన్ని మనం సివియర్గా కండెమ్ చేయాల్సిందే. ట్రూ. సో అందుకని కాస్త స్ట్రాంగ్గానే మన వాళ్ళు రియాక్ట్ కావడం అనేది నెసెసరీ. ఇట్స్ ఎ గుడ్ సైన్. విల్ నాట్ టాలరేట్ అంటే ఈ రకంగా చేయడం అనేది బియాండ్ ఆల్ లిమిట్స్. దారిన పోయే వాళ్ళని, అందులో కూడా మగవాళ్ళని, అందులో మీదేమి రిలీజియన్ అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ అనిపిస్తుంది తప్పితే అందువల్ల ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది పక్క దేశానికి. ఇదేది కూడా యాక్సిడెంటల్గా జరిగింది కాదు, ఇదేదో ప్రీ ప్లాన్డ్గా జరిగింది, ఇటువంటి జరిగితే సహించేది ఉండదు అని ఆ వార్నింగ్ ఇవ్వడం అనేది గట్టి వార్నింగ్ ఇవ్వడమే జరిగింది. బట్ అట్ ది సేమ్ టైం అక్కడ నిజంగా మన వాళ్ళు చెప్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయా అనేది ఇక ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకంటే మనల్ని ఎవరైనా కానీ అనుకోకుండా అటాక్ చేసినట్టయితే సహించేది లేదు అని చెప్పి కన్వే చేయడం వరకు అందులో ఏ డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఇది మళ్ళీ జరగదని ఎక్కడుంది. తర్వాత పోతే లోకల్గా ఉన్న ఏరియాలో భయం వలనో ఇంకొక కారణం వలనో స్థానికంగా ఉన్నవాళ్ళు ఈ జరిగే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నా చెప్పకపోవచ్చు. తర్వాత ఇంకొక డౌట్ ఏమొస్తున్నది, ఇంత ఇటువంటి జరిగేటప్పుడు ఇక్కడెక్కడో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉండొచ్చు కదా. అంటే మనం ఏం చేస్తున్నట్టు, అందులో ఇంతమంది నార్మల్గా ఉంది అని చెప్పి నమ్మిన మన ప్రజలు ఒక రకమైన ఇంటీరియర్ ఏరియా ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు, టూరిస్ట్ సీజన్ మొదలైంది అన్నప్పుడు ఎందుకు ఆలోచన రాలేదు? ఇక్కడ ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, అంటే బార్డర్లో ఉంది. సో వీటన్నిటినీ ఇంకా మనం ఆన్సర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి లోకల్గా ఉన్నవాళ్ళు ఈ మార్పు అనేది ఏంటి, అంతకుముందు ఒక స్టేట్గా ఉండి ఇప్పుడు యూనియన్ టెరిటరీ అయిన తర్వాత ఈ మార్పు వల్ల మాకు ప్రయోజనం ఉంది అని చెప్పి స్థానికంగా వాళ్ళకి అనిపించాలి. రెండోది వచ్చేసి అక్కడ ఆ ఏరియాలో టూరిస్ట్ ప్లేస్ అది బేసిక్గా కూడా, కాబట్టి న్యాచురల్లీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఏరియాలో కంటిన్యూస్ ఫోకస్ ఉండడం అనేది అవసరం. కానీ ఇప్పుడు కంటిన్యూస్ ఫోకస్ అనేది మిలిటరీ ప్రెజెన్స్తో కనబడుతున్నది తప్పితే లోకల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వర్కింగ్ విత్ ది గవర్నమెంట్, వర్కింగ్ విత్ సివిల్ ఆర్గనైజేషన్ అనేది ఇంకా రావాల్సిన అవసరం ఉంది. సంచేత ఏంటంటే ఇది మన దగ్గర పరిస్థితుల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఇది బాగా గుర్తు చేస్తుంది. ఇప్పటి వరకు మన రెస్పాన్స్ ఈస్ గుడ్, బట్ ఇక మనం చేయవలసింది ఏంటంటే ఇది మళ్ళీ రిపీట్ కాదని ఇక్కడ ఉంది. కాకుండా ఉండాలి అని అంటే
మన జాగ్రత్తలను మనం తీసుకోవాలి, అంటే మన వాళ్ళని మనం చూసుకోవాలి, మన వాళ్ళలో ఆ ధైర్యాన్ని ఆ సాటిస్ఫాక్షన్ అనేది కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ చాలా మంది చెప్పేది ఏంటంటే ఇది మళ్ళీ ఒక వరల్డ్ వార్కి దారి తీసే పరిస్థితులు కనపడుతున్నాయి అని. మీకేమనిపిస్తుంది? మళ్ళీ వారు రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియా కండిషన్ అనేది వేరు. అంటే ఇప్పుడు ఏంటి, వరల్డ్లో ట్రేడ్ వార్ అనేది అమెరికా చైనాతో వచ్చిన తర్వాత, అమెరికాకు చైనాకు మధ్య వచ్చిన తర్వాత ఎకనామిక్గా అంతే స్ట్రాంగ్గా ఉండగలిగిన దేశం, అంటే మిగిలిన ప్రపంచ మార్కెట్లతో ఇంకా అంతగా క్లోజ్గా రిలేట్ కాకపోయినా కూడా మనంతటా మనం ఉండగలిగి కాస్త స్ట్రాంగ్గా ఉండగలిగిన దేశంగా, ఏది ఫైనాన్షియల్గా, పావర్టీ విషయంలో కాదు, ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్గా ఉండగలిగిన దేశంలో ఏముంటుందంటే ఇప్పుడు మిలిటరీ యాంగిల్ కూడా వస్తున్నది. చైనాతో ట్రేడ్ వార్ అనేది కంటిన్యూ అయినట్లయితే ఈ ప్రాంతంలోనే స్ట్రాంగ్గా ఉండే ఒక దేశం సపోర్ట్ అమెరికాకు కావాలి. అది ఏది? ఇండియా. సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్లో ఉన్నట్లయితే చైనా ఇప్పటికే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. అవును, అమెరికా అల్టిమేట్లీ మనకే సపోర్ట్ చేస్తుంది. కానీ ఇది ఏమవుతుంది, అప్పుడు క్లోజ్ వార్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ సార్, దట్స్ వాట్. పేరుకి ఇండియా పాకిస్తాన్ అయిపోయి అమెరికా వచ్చేసి చైనాతో నేరుగా మన భూభాగాల్లో నుంచి వార్ చేయడం అంటే మనం కేవలం ప్లాట్ఫామ్లే అవుతాం. అది ఇప్పుడు మనకు మంచిది కాదు. ఇప్పుడు వరకు ఇచ్చిన వార్నింగ్ అనేది స్ట్రాంగ్ వార్నింగే. సో వాట్ విల్ హ్యాపెన్ సార్ నౌ? యుద్ధం జరగదు. ఎందుకంటే యుద్ధం జరగడం వల్ల ప్రయోజనము లేదు. ఇక నుంచి కంటిన్యూస్గా జాగ్రత్తగా ఉండడమే చేయవలసింది. ఒకటి వచ్చేసి మిలిటరీలీ ఆల్ ది టైమ్ కాషస్. సెకండ్ థింగ్, లోకల్ ఏరియాలో లోకల్ లీడర్షిప్ని అలౌ చేయాలి. ఇప్పుడు ఆ లోకల్ లీడర్షిప్కి ఏ వాయిస్ లేదు. ఇప్పుడు అక్కడ ఏంటి, యూనియన్ టెరిటరీకి ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉండి అతను ఏమి నిర్ణయాలు తీసుకోలేకపోతే దేనికి అక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్? కరెక్ట్. సో కాబట్టి ఇది నాయకులకి మనసు కష్టం కాదు, ఎప్పటికప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రజలు నేరుగా నాయకులను అడుగుతారు, ఏమండి మీరు మాకు ఏదైనా చేయాలి కదా అని చెప్పి. కానీ ఆ నిర్ణయం తీసుకోగలిగే పరిస్థితి నాయకులకు లేకపోతే అక్కడ వాళ్ళు ఇబ్బంది పడతారు, ప్రజలకు కూడా అంతా బాగుందనే ఫీలింగ్ రాదు. కాబట్టి ఇది చేస్తూ, అంటే మిలిటరీలీ కాషస్గా ఉంటూ పబ్లిక్ సపోర్ట్ని గ్యాదర్ చేయడం కోసము పీపుల్స్ గవర్నమెంట్ అనేది ఎఫెక్టివ్గా పనిచేసేటట్టు చేయడం అనేది, ఎకనామిక్ రిస్ట్రిక్షన్స్ అనే వాటిని పాకిస్తాన్ మీద ఎంత ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే అంత మంచిది. పర్ఫెక్ట్. ఎకనామిక్ లాస్ అనేది, తర్వాత ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అనేవి ఏ కంట్రీనైనా ఇబ్బంది పెడతాయి. కాబట్టి అది మన చేతిలో ఉంది. కరెక్ట్. వాటిని ఇక నుంచి కంటిన్యూస్గా వాళ్ళకి నీళ్లు పోకపోతే ప్రాబ్లమేటిక్. కరెక్ట్. తర్వాత ట్రేడ్ జరగకపోతే ప్రాబ్లమేటిక్. ఇంత తెలుసుండి మన మీద ఎలా వాళ్ళు కత్తిగట్టారో అసలు అర్థం కావట్లేదు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఏ దేశానికి ఆ దేశం స్వతంత్రం కాదు. రకరకాల కారణాలు ఉంటాయి. తర్వాత నేరుగా ఏది మనకు పైకి కనిపించేది అంతర్గతంగా ఉండేవి రెండు ఒకటి కాదు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడేంటి, మీరు యుద్ధం చేయడం అనేది ఇక్కడ మంచిది కాదు అని అంటూనే వాళ్ళకి ఈ టైంలో లోన్ ఇవ్వడం అనేది జరిగింది పాకిస్తాన్కి. తర్వాత ట్రేడ్లో మన ఇద్దరం కలిసి ఉంటేనే అమెరికా ఆ దుందుడుకుతనాన్ని ఎదుర్కోగలుగుతామని చెప్పి ఇండియాతో ట్రేడ్ రిలేషన్స్ డెవలప్ చేసుకుంటూనే చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. కాబట్టి ఎక్కడికక్కడ మహారాజకీయం అదంతే. అంతే.
అందుకని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉంటాయి. కరెక్ట్ సార్. సో వాటిని నేరుగా తప్పు పట్టగలిగే అవకాశం లేదు. మోరల్లీ నాట్ రైట్, బట్ ప్రాక్టికలీ నోబడీ కెన్ డిసైడ్ విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్. ఎక్కువ టైం తీసుకున్నానేమో, క్షమించాలి. మరొకసారి మళ్ళీ మీ అపాయింట్మెంట్ తీసుకుని మరికొన్ని ప్రశ్నలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.